హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, లాంబ్డా ఎక్స్ప్రెషన్ యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఫంక్షనల్ ఇంటర్ఫేస్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అందులో ఏ ఏ మెథడ్స్ ఉంటాయి, అండ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని అందులో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసాము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని యూజ్ చేసుకొని అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది అయితే ప్రాక్టికల్గా కోడింగ్ అనేది అయితే రాసి మీకు నేర్పించాను. సో ఈ రోజు వీడియోలో మనము ఇంకొద్దిగా ఇన్ డీటెయిల్‌గా సమ్ ఎగ్జాంపుల్స్ చూసి, ఇంకొద్దిగా ప్రాక్టికల్‌గా కోడింగ్ ఏ విధంగా రాయాలి, ఆ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ ఏ విధంగా యూజ్ చేస్తాము అనేదైతే క్లియర్‌గా నేర్పిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మనము ఇన్ డీటెయిల్‌గా ఇన్‌బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ గురించి అయితే నేర్చుకుందాము. ఈ వీడియోలో ఎండ్ ఆఫ్ ది వీడియోకి ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో ఇన్‌బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ ఏమేమి ఉన్నాయి, అందులో ఏ ఏ మెథడ్స్ ఉన్నాయి అనేదైతే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ డీటెయిల్‌గా మనము ఒక్కొక్క ఫంక్షనల్ ఇంటర్ఫేస్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే. ప్రీవియస్ వీడియోలో మనము సింపుల్‌గా ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేదైతే క్రియేట్ చేశాము. సో, అందులో మనం నేర్చుకునేది ఏంటంటే అట్ ది రేట్ ఆఫ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యాంటేషన్ అనేది అయితే డిఫైన్ చేయొచ్చు, లేదా డిఫైన్ చేయకపోయినా నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనకు వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేదైతే ఉంటే అది ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనేదైతే తెలుసుకున్నాము. సో, తర్వాత ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌లో మనము లాజిక్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఈ విధంగా. ఓకే. అండ్ దట్ ఈస్ వాయిడ్ మెథడ్‌కి మనము ఇంప్లిమెంట్ చేశాం. నెక్స్ట్ రిటర్న్ టైప్‌లో స్ట్రింగ్ వాల్యూ ఇస్తే అది ఏ విధంగా రాయాలనేది కూడా నేర్చుకున్నాము. సో, ఈ విధంగా మనము ఒకవేళ రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఇస్తే లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసుకొని ఏ విధంగా రాయాలి, రిటర్న్ స్టేట్మెంట్ అనేదైతే ఉంటుందనేదైతే నేర్చుకున్నాం. ఓకే. అండ్ అలాగే మనము పారామీటర్స్ పాస్ చేసినప్పుడు ఏ విధంగా రాయాలనేదైతే కూడా నేర్చుకున్నాము. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకు రిటర్న్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ అండ్ పారామీటర్ వచ్చేసి స్ట్రింగ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్ యొక్క నేమ్ రాసుకొని అండ్ వేరియబుల్ అనేదైతే డిఫైన్ చేసి తర్వాత లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌లో నేమ్ అనేదైతే వచ్చేలాగా ఇచ్చేసి మనము లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ బాడీలో రిటర్న్ స్టేట్మెంట్ అనేదైతే ఇచ్చాము. సో, ఏదైతే మనకు ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌లో ఉన్న మెథడ్‌ని మనము ప్రింట్ స్టేట్మెంట్‌లో రిఫరెన్స్ వేరియబుల్‌తో కాల్ చేసి అది ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తుందో ఆ పారామీటర్‌ని పాస్ చేస్తే, ఆ పారామీటర్ ఎళ్లి లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌లోకెళ్ళి ఆ తర్వాత లాంబ్డా ఎక్స్‌ప్రెషన్ బాడీలోకి ఆ లాజిక్‌లోకైతే ఎళ్తుంది. అండ్ రిటర్న్ వచ్చేసి మనకు ప్రింట్ అయితుంది. సో, ఈ విధంగా మనము సింపుల్‌గా ఒక ప్రాక్టికల్‌గా ప్రోగ్రామింగ్ అనేదైతే నేర్చుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఓకే. అండ్ నెక్స్ట్ మనకు అదే విధంగా మనము అడిషన్ కూడా ఒక మెథడ్ క్రియేట్ చేసుకొని సేమ్ ఇదే విధంగా మనము నేర్చుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మనకు ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని యూజ్ చేసుకొని లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ ఏ విధంగా రాసుకోవాలనేదైతే నీకు చెప్తాను. సో, ఇక్కడ సింపుల్‌గా ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాము. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. ఓకే. సో, ఇక్కడ చెప్పేదానికన్నా మనము ఎస్‌టీఎస్‌లోకెళ్ళి ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ క్రియేట్ చేసుకొని బిఫోర్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్, ఆఫ్టర్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ ఏ విధంగా కోడింగ్ రాస్తున్నాం అనేదైతే మీకు క్లియర్‌గా చెప్తాను. అండ్ ప్రాక్టికల్‌గా కోడింగ్ రాసి చూపిస్తాను. మీరు కూడా ప్రాక్టీస్ అనేదైతే చేయండి వీడియో చూసిన తర్వాత. ఓకే. ఇప్పుడు మనం ఎస్‌టీఎస్ అనేదైతే ఓపెన్ చేసుకుందాము. ఎస్‌టీఎస్ ఓపెన్ చేసి మనకు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది. జావా 8 ప్రాజెక్ట్ అని ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసుకున్నాము. సో, ఈ ఎస్ఆర్‌సీలో మనము ఒకసారి మళ్ళీ ఓకే. ఒకసారి మళ్ళీ ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. ఒక ఫంక్షనల్ ఇంటర్ఫేస్ కాకుండా ఒక క్లాస్ అనేదైతే క్రియేట్ చేసుకుందాము. ఒక నార్మల్ క్లాస్‌లో లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని యాడ్ చేసుకొని, ఆ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌లో మనము బిఫోర్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్, ఆఫ్టర్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ ఏ విధంగా ఉంటుంది కోడింగ్ అనేదైతే మీకు చూపిస్తాను. ఓకే. సో, మనకిక్కడ ప్యాకేజ్ అవసరం లేదు. సో, ఇక్కడ నేను ఒక సింపుల్ క్లాస్ అనేదైతే క్రియేట్ చేస్తున్నాను. సింపుల్ అనే నేమ్‌తోనే అండ్ మెయిన్ మెథడ్ అనేదైతే యాడ్ చేశాను. ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్‌ని యాడ్ చేసుకున్నాం. ఓకే. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఓకే. లిస్ట్ ఈక్వల్ టు న్యూ అర్రే లిస్ట్. ఓకే. ఒక ఎంప్టీ ఆబ్జెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాం లిస్ట్.
సో ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాము. లిస్ట్ డాట్ యాడ్ సింపుల్గా కొన్ని స్ట్రింగ్స్ అనేది అయితే పాస్ చేస్తాం నేమ్స్. ఓకే, లిస్ట్ డాట్ యాడ్ రవి లిస్ట్ డాట్ యాడ్ నవీన్. ఓకే, ఇంకొకటి యాడ్ చేసుకున్నాం, లిస్ట్ డాట్ యాడ్ లికేష్. ఓకే, ఇప్పుడు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. మనము లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ని ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసుకొని ఏ విధంగా ప్రింట్ చేసుకుంటామో వితౌట్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేది అయితే చూపిస్తాను ఫస్ట్. ఓకే, ఫర్ ఈచ్ లూప్ ఓకే, ఫర్ ఈచ్ లూప్ లో మనకు స్ట్రింగ్స్ str కాలన్ లిస్ట్. ఓకే, ఫర్ ఈచ్ లూప్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది అయితే మీకు చెప్తాను, ఇది కూడా క్లియర్గా. ఓకే, ఇప్పుడు మనకు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్లో ఏవైతే మనకు డేటా ఉందో అది 1 by 1 మనకు లిస్ట్లో నుండి తీసుకొని వచ్చి ఇన్పుట్గా ఇచ్చేసి స్టోర్ చేసుకుంటుంది STRలో. ఓకే, మనకు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్లో 4 డేటా ఉంది, 4 స్ట్రింగ్స్ ఆఫ్ డేటా ఉంది. సో ఫస్ట్ సద్దాం అనే డేటా తీసుకొని వచ్చి స్టోర్ చేసుకుంటుంది STRలో. సో దాన్ని ప్రింట్ స్టేట్మెంట్ అనేది అయితే ఇక్కడ డ్రా చేసుకుందాం. ప్రింట్ స్టేట్మెంట్లో STR అనేది అయితే పాస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సద్దాం అనేది అయితే వస్తుంది, అది STRలో స్టోర్ అయ్యి తర్వాత ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేటా ఏదైతే ఉందో రవి అని, సో ఆ డేటా మళ్ళీ STRలో స్టోర్ అయ్యి మళ్ళీ ప్రింట్ అవుతుంది. సో ఇట్లా మనకు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మనకు రిపీటెడ్ అంటే 1 by 1 వచ్చి మనకు స్టోర్ అయ్యి తర్వాత ప్రింట్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫర్ ఈచ్ లూప్లో మనకి ఎక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్ సింటాక్స్ అనేది అయితే యూజ్ చేయలేదు. ఓకే, మనకు లాంబ్డా ఎక్స్ప్రెషన్ సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది అని తెలుసు కదా, మనకు ప్రీవియస్ నేర్చుకున్నాము. parenthesis బ్రాకెట్స్ arrow mark అండ్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇది మనకు లాంబ్డా ఎక్స్ప్రెషన్. సో ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేయలేదు, యూజ్ చేయకుండా ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసుకొని ప్రింట్ చేస్తున్నాం. సో ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ లాగానే మనకు 1 by 1 అనేది వచ్చి ప్రింట్ అయిన తర్వాత మనకు డేటా అనేది చూస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఎటువంటి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేది అయితే యూజ్ చేయలేదు ఇక్కడ. సో ఈ ఫర్ ఈచ్ లూప్ కాకుండా ఇప్పుడు లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా యూజ్ చేయాలనేది అయితే చెప్తాను. ఓకే, ఇదొక లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ రాకముందు ఇదొక వే ఆఫ్ ఫర్ ఈచ్ లూప్. సో అదే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ వచ్చి యూజ్ చేయాలనుకుంటే అది ఏ విధంగా రాస్తామంటే సింపుల్, మనకి ఏదైతే లిస్ట్ ఉందో లిస్ట్ డాట్ ఫర్ ఈచ్. ఓకే, లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ అనేది అయితే ఉంది కదా, ఫర్ ఈచ్ అండ్ ఇదేమే ఎక్స్పెక్ట్ చేస్తుంది కన్జ్యూమర్ లాగా వర్క్ అవుతుంది. ఈ కన్జ్యూమర్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోస్లలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఈచ్ అనే మెథడ్ ఇంటర్నల్గా మనకు కన్జ్యూమర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, కన్జ్యూమర్ ఫంక్షన్ని. ఓకే, జస్ట్ ఈ ఫర్ ఈచ్ మెథడ్ని యూజ్ చేసుకున్నాం. ఓకే, సో లిస్ట్ డాట్ ఫర్ ఈచ్, ఈ ఫర్ ఈచ్ లూప్లో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, ఓకే, parenthesis. ఓకే, సో ఓకే ఇక్కడ మనకు ఫర్ ఈచ్ మెథడ్లో లాంబ్డా ఎక్స్ప్రెషన్ సింటాక్స్ అనేది అయితే ఇచ్చాము. ఓకే, ఇక్కడ మనకు ఎటువంటి ఇన్పుట్ అనేది అయితే పాస్ చేయలేదు. సో మనం ప్రీవియస్ చూసుకుంటున్నాము, ప్రీవియస్ ఫర్ ఈచ్ మెథడ్లో లిస్ట్లో నుంచి ఒక్కొక్క ఇన్పుట్ అనేది అయితే ఇచ్చేసి ప్రింట్ అవ్వమని రాసుకున్నాము. సో ఈ ఫర్ ఈచ్ లూప్లో ఏ విధంగా ఇన్పుట్ అనేది అయితే ఇస్తున్నాము అనేది ఇక్కడ రాసుకోవాలి. ఓకే, ఫర్ సపోజ్ STR ఇచ్చేసినాము. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రీవియస్ ఫర్ ఈచ్ లూప్లో లిస్ట్ నుండి ఒక్కొక్క వాల్యూ వచ్చి STRలో స్టోర్ అవుతుంది. సేమ్ ఇక్కడ మనం ఏదైతే లిస్ట్ ఉందో లిస్ట్ నుండి
ఫర్ ఈచ్ లూప్‌లోకి ఒక ఇన్‌పుట్ అనేది తీస్తున్నాము. లిస్ట్‌లో నుంచి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ నుంచి ఒక్కొక్క ఇన్‌పుట్ వాల్యూ వచ్చి తర్వాత ప్రింట్ స్టేట్‌మెంట్‌లో ఆ ఎస్టీఆర్‌ని ప్రింట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు సేవ్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఒక ప్రింట్ స్టేట్‌మెంట్ ఇచ్చేసి కొన్ని లైన్స్ అనేది ఇచ్చేసుకుంటాం. మనం డిఫరెన్స్ అనేది అయితే చూడొచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్‌లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఫర్ ఈచ్ లూప్‌లో మనము డేటా ప్రింట్ అయింది. అండ్ సెకండ్ ఫర్ ఈచ్ లూప్‌లో కూడా డేటా ప్రింట్ అయింది. సో, బిఫోర్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ ఈ విధంగా ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసుకొని రాసుకుంటాం. లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా అనేదైతే యూజ్ చేసుకొని రాసుకుంటాము. ఓకే. సో, ఇక్కడ కర్లీ బ్రేస్ ఓకే. సెమికోలన్ ఓకే. సో, ఈ విధంగా మనకు బిఫోర్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్, ఆఫ్టర్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ కోడింగ్ అనేదైతే చూసాం కదా! సో, ఇంకొక 2, 3 స్లైడ్స్ అనేదైతే ఉన్నాయి. సో, అవి కూడా మీకు చూపిస్తాను. ఐ మీన్ ఫర్ ఈచ్ లూప్ అంటే ఏంటి? ఎలా వర్క్ అవుతది అనేది. సో, ఫర్ ఈచ్ లూప్ ఆర్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్. ఓకే. ఫర్ ఈచ్ లూప్ ట్రావర్సెస్ ద అరే ఆర్ కలెక్షన్ అంటిల్ ది లాస్ట్ ఎలిమెంట్. సో, నేను చెప్పాను కదా! ఫర్ ఈచ్ లూప్ ఎట్లా వర్క్ అవుతదంటే ఏదైతే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ గాని, అరేస్‌లో గాని, కలెక్షన్స్‌లో గాని ఏదైతే డేటా ఉందో అది వన్ బై వన్ డేటాని తీసుకొనొచ్చి ఇస్తుంది అట్ ఎండ్ ఆఫ్ ది ఎలిమెంట్ వరకు. ఓకే. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇట్ స్టోర్స్ ద ఎలిమెంట్ ఇన్ ద వేరియబుల్ అండ్ ఎగ్జిక్యూట్స్ ది బాడీ ఆఫ్ ది ఫర్ ఈచ్ లూప్. చెప్పాను కదా! ఏదైతే ఇన్‌పుట్ వచ్చిందో అది ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాం. సో, అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ మేక్స్ ద కోడ్ మోర్ రీడబుల్. ఓకే. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఫర్ ఈచ్ లూప్ అంటే ఇట్ మేక్స్ ద కోడ్ మోర్ రీడబుల్. It eliminates the possibility of programming errors. But here we have one disadvantages also. The drawback of the enhanced for loop is that it cannot traverse the elements in reverse order. సో ఏదైతే మనకు కలెక్షన్స్‌లో గాని, అరేస్‌లో గాని ఏదైనా ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో, లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ అవి మనము ఫస్ట్ నుండి ఎండ్ ఆఫ్ ది ఎలిమెంట్ వరకు ప్రింట్ చేస్తున్నాము. ఓకే. ఉన్న డేటాని ప్రింట్ చేస్తున్నాం. దాన్ని రివర్స్ ఆర్డర్‌లో మనము ప్రింట్ చేయలేము. ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసుకొని రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ చేయలేము. సో, దిస్ ఈస్ ద వన్ డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో, ఇంటర్వ్యూలో కూడా మీకు ఎవరైనా గాని ఫర్ ఈచ్ లూప్ ఆర్ ఎన్హాన్స్డ్ ఫర్ లూప్ అంటే ఏంటంటే మీరు ఈ విధంగా చెప్పుకోవచ్చు. ఫర్ ఈచ్ లూప్ ట్రావర్సెస్ ద అరే ఆర్ కలెక్షన్ అంటిల్ ది లాస్ట్ ఎలిమెంట్. ఇట్ ట్రావర్సెస్ ఈచ్ ఎలిమెంట్ వన్ బై వన్. ఓకే. ఇట్ స్టోర్స్ ద ఎలిమెంట్ ఇన్ ద వేరియబుల్ అండ్ ఎగ్జిక్యూట్స్ ది బాడీ ఆఫ్ ఫర్ ఈచ్ లూప్. వాట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్? వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ చెప్తే సరిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రీవియస్ వీడియోలో రన్నబుల్, కాలబుల్, కంపారేటర్, కంపేరబుల్ అనేసి మనకు అవి ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అందులో కూడా ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంటాయనేసి చెప్పాను. ఓకే. ఈ స్లైడ్స్‌లో మనము థ్రెడ్స్ క్రియేట్ చేసుకొని ఈ రన్నబుల్ అనేది వితౌట్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేయనప్పుడు రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ యూజ్ చేసుకొని మనము ఈ ఇంటర్ఫేస్‌లో ఒక రన్ మెథడ్‌ని యాడ్ చేసుకొని దీన్ని ఏదైతే మనకు ఈ రన్నబుల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నామో దాన్ని థ్రెడ్‌కి ఇచ్చామంటే థ్రెడ్ t1 డాట్ స్టార్ట్ అనే మెథడ్‌ని కాల్ చేయగానే మనకు రన్నబుల్ ఏదైతే ఇంటర్ఫేస్‌ది క్రియేట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేశామో అది ఎగ్జిక్యూట్ అవుతది. కమింగ్ టు లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌కొస్తే లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌లో మనము లాంబ్డా సింటాక్స్ ఏంది? పారాంథసిస్, యారో మార్క్, కర్లీ బ్రేసెస్. సో, ఇక్కడ మనకు సేమ్ రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ క్రియేట్ చేసుకున్నాము ఫంక్షనల్ ఇంటర్ఫేస్ లాగా. సో, మనకు ఆల్రెడీ ఇన్‌బిల్ట్ రన్నబుల్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు రన్ అనేది ఒక వాయిడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు. సో, ఇందులో మనము ఈ రన్ మెథడ్‌ని మనము ఇంప్లిమెంట్ చేయాలి. సో, లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ యూజ్ చేసి సింపుల్‌గా సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్‌లో థ్రెడ్ 2 ఈజ్ రన్నింగ్ అనేసి ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను. సో, దీని యొక్క రిఫరెన్స్ ఏదైతే ఉందో అది థ్రెడ్‌కి పంపిస్తే ఆ థ్రెడ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో అప్పుడు ఈ రన్నబుల్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్‌ని ఇంప్లిమెంట్ చేసిన లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, మీకు ఇంకా థ్రెడ్స్ గురించి, రన్నబుల్ గురించి
ఇవన్నీ కావాలంటే మల్టీ థ్రెడింగ్ కోర్స్ అనేదైతే ఉంది మన ఛానల్‌లో. మన ఛానల్‌లోకెళ్ళి ఆ ప్లే లిస్ట్ అనేదైతే చూడండి. మల్టీ థ్రెడింగ్ కోర్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతది. సో, ఇక్కడేందంటే మీకు సింపుల్‌గా చెప్తున్నాను. రన్నబుల్ అంటే అందులో కూడా మనకు ఇక్కడ రన్ మెథడ్ అనేదైతే ఉంది. కాలబుల్‌లో కాల్ అనే మెథడ్ ఉంది. కంపారేటర్, కంపేరబుల్ అనే మెథడ్స్‌లో మనకు కంపేర్ టు అనే మెథడ్స్ ఉన్నాయి. సో, ఇవి కూడా మనకు ఫంక్షనల్ ఇంటర్‌ఫేసెస్ కిందకొస్తాయి. ఈ విధంగా అయితే రాసుకోవచ్చు. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనకు. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇంకొక ప్రోగ్రామింగ్ ఉంది. సింపుల్‌గా లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఆ లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని కంపారేటర్ ఆర్ షార్ట్ మెథడ్, కంపేరబుల్ ఇట్లా యూజ్ చేసుకొని మనం షార్ట్ చేసేది కూడా ఉన్నాయి. సో, బేస్డ్ ఆన్ నేమ్, బేస్డ్ ఆన్ ఐడీ ఇట్లా బేస్డ్ ఆన్ నేమ్ గాని, ఐడీని గాని యూజ్ చేసుకొని మనము షార్ట్ చేయొచ్చు. ఓకే. ప్రింట్ చేసుకోవచ్చు. సో, ఇన్ డీటెయిల్‌గా మనకు స్ట్రీమ్ ఏపీఐ వచ్చినప్పుడు ఈచ్ లైన్ బై లైన్ అనేదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా వర్క్ అవుతది, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎలా షార్ట్ చేయాలి, ఎలా ఫిల్టర్ చేయాలి, ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి స్ట్రీమ్ ఏపీఐలో. క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డోంట్ వర్రీ. జస్ట్ మనకు లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ నేర్చుకుంటున్నాం కాబట్టి, లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్‌లో మనం ఏ విధంగా రాస్తామో ప్రోగ్రామింగ్ అనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ మనకు ఇన్‌బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్‌ఫేసెస్ ఉంటాయని చెప్పాను కదా! ఇక్కడ మనకి ఇన్‌బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్‌ఫేసెస్ వచ్చేసి సప్లయర్ వచ్చేసి మనకు ఒక ఇన్‌బిల్ట్ ఫంక్షనల్ ఇంటర్‌ఫేస్. అందులో గెట్ మెథడ్ అనేదైతే ఉంటది. ఇదైతే రిటర్న్ టైప్ ఎక్స్‌పెక్ట్ చేస్తది. ఓకే. కన్జ్యూమర్ వచ్చేసి యాక్సెప్ట్ మెథడ్ ఉంటది. ఇది నో రిటర్న్ టైప్ వైడ్ మెథడ్ లాగా యాక్సెప్ట్ చేస్తది. ఫంక్షన్ ఇంటర్‌ఫేస్ వచ్చేసి అప్లై అనేది ఒక అబ్‌స్ట్రాక్ట్ మెథడ్. అండ్ దెన్ కంపోజ్ అనేది డిఫాల్ట్ మెథడ్స్. ఐడెంటిటీ అనేది స్టాటిక్ మెథడ్. ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కదా! అబ్‌స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్, వన్ అబ్‌స్ట్రాక్ట్ మెథడ్, స్టాటిక్ మెథడ్స్, డిఫాల్ట్ మెథడ్స్ ఉంటాయని చెప్పుకున్నాము. అండ్ ప్రిడికేట్ వచ్చేసి టెస్ట్ మెథడ్. టెస్ట్ మెథడ్‌లో ఓన్లీ బూలియన్ అనేదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తది. సో, మీకు ఇన్ డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో సప్లయర్ ఫంక్షన్ గురించైతే నేను నేర్పిస్తాను. కోడింగ్ ఏ విధంగా రాయాలి, ఆ మెథడ్‌ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఏంటి అనేది క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేదైతే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై. సీ యూ.